దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ జూన్ నెలలో మిమ్మల్ని చూడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ గలాతీ 6 అధ్యాయము 7 వాక్యాన్ని ధ్యానిస్తునేటప్పుడు, మోసపోకుడి, దేవుడు వెక్కరింపబడడు, మనుషుడు ఏవి విత్తును అవే పంటని కోతును అని రాయబడి ఉన్నది. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, అపొస్తలుల పౌలు చెప్తున్న కార్యము, మనుషుడు ఏదైతే విత్తుతారో అదే పంటని కోస్తారని లేఖనము సెలవిస్తుంది. అందుకొరకే మనం మంచి చేస్తునేటప్పుడు మనకు మంచిదే తిరిగి వస్తుంది అన్నమాట. మనం చెడుని విత్తుతునేటప్పుడు చెడువే మనకు తిరిగి వస్తుంది. అందుకే దేవుని వాక్యముని మనం అంగీకరించుకొని మంచి కార్యాలు చేస్తూ ఇష్టానుసరమైన జీవితం మనం జీవిస్తునేటప్పుడు తప్పకుండా మనం దీవించబడతాం. ఆయనకు ఇష్టం లేని కార్యాలు మనం చేస్తునేటప్పుడు, నచ్చిన కార్యాలు చేస్తునేటప్పుడు ఏదైతే మనం విత్తుతామో అదే మనం పంటని కోస్తాం. మనం కీడు చేస్తే కీడువే మనకు ప్రతిఫలంగా మనకు దొరుకుతుంది అన్నమాట. పాపం చేస్తే పాపానికి జీతము మనకు మరణమే. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఒక కథని ధ్యానం చేస్తున్న సమయంలో, ఆ కథలో ఒక ఊరిలో ఒక వ్యవసాయి ఉండెను. ఆ వ్యవసాయికి ఒక ఎద్దు ఉండేను. ఆ వ్యవసాయి ఆ ఎద్దుని అత్యధికంగా ప్రేమిస్తూ పొద్దున్నుంచి సాయంకాలం దాకా చాకరీ చేస్తూ అతని కొరకు వ్యవసాయం పని చేస్తూ ఆ వ్యవసాయి ఆ ఎద్దు గురించి ఎంతగానో ప్రేమ కలిగి ఆయన సంతోషముతో ఉండేనా అని ఆ కథలో రాయబడి ఉన్నది. ఆ సమయంలో ఆ ఎద్దు పని అంతా ముగించిన తర్వాత సాయంకాలము పూట ఆ ఎద్దు గడ్డిని తింటున్న సమయంలో అక్కడి నుంచి ఒక కాకి వచ్చి, కాకి ఎగతాళి చేస్తూ కొన్ని మాటల్ని ఆ ఎద్దుతో మాట్లాడింది. కాకి చెప్పిన మాట, నేను పొద్దున్నుంచి దొంగతనం చేస్తూ, దోపిళ్ళు చేస్తూ, ఇతరులని మోసపరుస్తూ, అన్నాన్ని తింటూ, కడుపు నిండా నేను తింటూ ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా నేను తిరుగుతున్నాను. నువ్వు చూడు, పొద్దున్నుంచి సాయంకాలం దాకా కష్టపడి గడ్డిని తింటున్నావని ఎగతాళి చేసిందన్నమాట. అప్పుడు ఆ ఎద్దు చెప్పిన మాట, నేను నా యజమానికి నేను లోబడుతూ, ఆయనని సంతోషపరుస్తూ, ఆయనని అన్ని కార్యాల్లో నేను ఇతరులని నేను తృప్తిపరుస్తున్నానని ఆ మాటని చెప్పగా అని రాయబడి ఉన్నది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము యజమానుడికి లోబడి నడుచుకుంటున్నామా? మనం కష్టపడుతున్నామా? మన కష్టార్జితానికి ప్రతిఫలం మనకు తప్పకుండా దొరుకుతుంది. దొంగతనం చేస్తూ, దోపిడీలు చేస్తూ, అవమానాన్ని పొందుకుంటూ, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ మనం జీవిస్తున్న ఎడల, ఇతరుల్ని మోసపరుస్తున్న ఎడల, నిజంగా ఇతరులని మనం మోసపరిస్తే ఆ మోసమే, ఆ అవమానమే మనకు తిరిగి దొరుకుతుంది అన్నమాట. అందుకే మనుషుడు ఏది విత్తుతాడో అదే పంటని కోస్తారని లేఖనము సెలవిస్తుంది. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, జీవించే కొద్ది రోజుల జీవితంలో మంచి చేయండి, మంచిని పొందుకోండి. మన కీడు చేస్తే కీడే మనకు ప్రతిఫలంగా దొరుకుతుందని లేఖనము సెలవిస్తుంది. అందుకే యేసు ప్రభు ఈ లోక రక్షకుడైన దేవుడు, లోకాన్ని రక్షించడానికి ఆయన మంచి కార్యము చేసినారు. అందుకొరకే హీ ఈస్ అ గుడ్ గాడ్. సమ్టైమ్స్ ద పీపుల్ ఆర్ బ్యాడ్ పీపుల్. వై యు నో? ద ఈవిల్ స్పిరిట్, ద డెవిల్ ఇస్ వర్కింగ్ ఇన్సైడ్ యూ. మనుషుల్లో అపవాది క్రియ చేస్తున్న సమయంలో మనలో చెడు బుద్ధులు, మనలో చెడు అలవాట్లు దూరిపోతుంది అన్నమాట. మనం మంచి కార్యాలు చేస్తునేటప్పుడు, మంచి గుణాదిశాలు మనకు ఉంచునేటప్పుడు యేసు ప్రభు లాంటి పోలిక మనలో దిగివస్తుంది అన్నమాట. అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా, జీవించే కొద్ది రోజుల జీవితంలో మీ జీవితాన్ని యేసు ప్రభుకు సమర్పించుకోండి. దీన్ని నమ్ముకొని యేసే కొరకు మీరు జీవించడానికి నేర్చుకున్న ఎడల తప్పకుండా మీరు దీవించబడతారు. అందుకే ఈ జూన్ నెలలో ఒక తీర్మానం తీసుకొని మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని దేవునికి సమర్పించుకొని మీరు సంతోషకరమైన జీవితము జీవించాలని కోరుకుంటున్నారా? ఒక్కసారి యేసయ్యకు చోటు ఇవ్వండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందరూ తల వంచి మనం ప్రార్థిస్తాము. ఒక క్షణము.
ఒక్క క్షణం మనం తల వంచి ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు ప్రభా. ఈ నూతనమైన జూన్ నెలలో ప్రభా మేము ప్రవేశించున్నాము తండ్రి. ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ పాదములు సమర్పించుకుంటున్నాము తండ్రి. ప్రతి చిన్న బిడ్డల్ని, యవనస్తులని ప్రభా, రుదురాలని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ పాదములు సమర్పిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ప్రతి కుటుంబము దీవించబడాలా ప్రభా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ.